నమస్కారం, వాజీవార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 100% పనులు పూర్తయ్యాయని స్పష్టం. తాళం వేశాను, గొల్లు మర్చాను అన్న చందనం ఉంది మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ప్రెస్ మీట్. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం మూడో డేట్ ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నిస్తున్న ప్రజలు, ప్రయాణికులు. కలెక్టరేట్ ముట్టడించిన విద్యార్థులు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్. ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం విమానాశ్రయం 100% పూర్తయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధాని మోదీ కార్యాలయంకు ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం సంప్రదించారని, త్వరలోనే భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నట్టు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం నాడు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు భోగాపురం విమానాశ్రయం అద్భుతంగా నిర్మాణం అయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, జిఎంఆర్ సంయుక్తంగా పనిచేసి ఈ అద్భుత సాధ్యం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2026లోగా నిర్మాణానికి డెడ్ లైన్ విధించగా అందుకు 6 నెలల ముందుగానే నిర్మాణం పూర్తి చేస్తున్నామని అన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఈ ప్రాంతంలో జరుగుతున్న విమానాశ్రయం కావడం ప్రత్యేక శ్రద్ధ చొరవ చూపడంతో పాటు జిఎంఆర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి 2 ఏళ్లలోనే నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం నిర్మాణం 100% పూర్తయినట్లు అయిందని అన్నారు. గడిచిన నెల రోజుల్లోగా పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ కార్యక్రమం భోగాపురం నిర్విరామంగా సాగిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే తేదీని ఖరారు చేసుకుని త్వరలోనే ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. ప్రారంభోత్సవం అయిన వారం రోజుల తర్వాత పూర్తిస్థాయి కార్యకలాపాలు, రాకపోకలు సైతం ఎయిర్పోర్ట్ లో కొనసాగుతాయని స్పష్టం చేశారు. మినిస్టర్గా అనేక ఎయిర్పోర్ట్లు కానీ, టెర్మినల్ బిల్డింగ్స్ కానీ దేశం మొత్తం మీద నిర్మిస్తున్నాం. ఏ టెర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేయాలన్నా సరే సమయం ముందుకు చేయాలనంటే అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు మళ్ళీ రీస్ట్రాటజైజ్ చేసుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో 2 ఇయర్స్లోనే దీన్ని కంప్లీట్ చేయాలని జిఎంఆర్ని, అలాగే మా డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని టైం లైన్స్ అన్నీ కూడా రీఅసెస్ చేసుకున్నాం. ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 ఇయర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అంతటిని కూడా పూర్తి చేశామన్నది కూడా తెలియజేస్తున్నాను. అంటే ఒక ఎయిర్పోర్ట్ పూర్తయింది అని అంటే దానికి కారణం ఏంటని మీరు అందరూ అడగొచ్చు. ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ లైసెన్స్ ఇవ్వాలి, ఏరోడ్రోమ్ లైసెన్స్. అది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి, డీజీసీఏ నుంచి ఇస్తాం. ఏ ఎయిర్పోర్ట్ అయినా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ ఇవ్వాలి. ఈరోజు శుభవార్త ఏంటంటే ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ ఈరోజే మేము కంప్లీట్ చేసి ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ తాలూకా సర్టిఫికేట్ కూడా పూర్తి చేసాం. బీకాస్ తాలూకా వెట్టింగ్, ఎవరెవరైతే దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరూ కూడా గత నెల రోజులుగా వెరిఫికేషన్ చేశారు, ఇన్స్పెక్షన్ చేశారు, రివ్యూలు చేశారు. అందరూ కూడా చాలా ఆనందంగా, బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ వచ్చింది, ఏ సమస్యలు కూడా లేవని ప్రతి ఒక్కరు కూడా లైసెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక బ్రహ్మాండమైన ప్రాజెక్టు మనం నిర్మించుకున్నది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దీని తాలూకా ఇనాగ్రేషన్ జరగాలని మన ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. దానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ లెటర్ కూడా పిఎం గారికి రాశారు. వీలైనంత వరకు ఈ నెలలోనే చేయాలని కూడా మళ్ళీ మేము రిక్వెస్ట్ చేశాం. ఎలాగో లైసెన్స్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడ మనకి ఇబ్బంది లేదు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి. సో పిఎం గారు డేట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని వన్స్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత వితిన్ ఎ వీక్స్ టైం, ఇనాగ్రేషన్ నుంచి ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి మనం పూర్తిగా షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేయిస్తాం. అలాగే
భవిష్యత్తులో ట్రాఫిక్ కూడా ఇక్కడ పెరుగుతుంది. వైజాగ్లో మీరు చూశారు, ఇప్పటికే ఒక గ్లోబల్ డెస్టినేషన్గా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తాలూకా కృషితో గూగుల్ లాంటి సంస్థ ఈరోజు అమెరికాని వదిలి ఇంకో ఇన్వెస్ట్మెంట్ బయట పెడుతుందనంటే మన ఉత్తరాంధ్ర, మన విశాఖపట్నం, మన ఏరియాలో మనకు పెడుతున్నారు. భోగాపురంకి అత్యంత సమీపంలోనే ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది. ఈరోజు భోగాపురం చుట్టూనే ఇక్కడ రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే కొత్త ఐటీ సెక్టర్ కానీ, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ కానీ మోస్ట్లీ అందరూ కూడా భోగాపురం అరౌండే ప్రిఫర్ చేస్తున్నారు. సో పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకం అవ్వాలంటే పార్కులే ప్రధాన వనరులని, అందుకోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల స్ఫూర్తితో పార్కులను శ్రీకాకుళం నగరంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుణపాలెం, హట్కో కాలనీ, ఆర్కే నగర్, అబ్దుల్ కలాం పార్క్, అఫీషియల్ కాలనీలను సందర్శించి ఎయిర్పోర్ట్ అథారిటీ సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక అవసరాలకు వీలుగా పార్కు నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్లో పార్క్స్ ని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ఒక సంకల్పంతో కృషి చేస్తుంది. మాకు ఒక మంచి ఎగ్జాంపుల్ కార్గిల్ పార్క్లో ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఇంపాక్ట్ మేము చూసాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం చాలా అప్రిషియేట్ చేస్తూ ఈరోజు సక్సెస్ఫుల్ మోడల్గా కార్గిల్ పార్క్ని ఏదైతే మేము రెనోవేట్ చేసాం, రీక్రియేట్ చేసాం, మంచి ఫెసిలిటీస్ అక్కడ క్రియేట్ చేస్తే పబ్లిక్ అప్రిషియేట్ చేశారు. అలాంటి పార్క్స్ మరిన్ని కావాలి ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్ అని వాళ్ళందరూ కూడా కోరారు. సో ఆ మోడల్ని, ఆ ఎగ్జాంపుల్ని మేము టేకప్ చేసిన తర్వాత అలాంటి మోడల్స్ ఇంకెక్కడెక్కడ చేయొచ్చని మేము చూసిన సందర్భంలో ఒక 4 నెక్స్ట్ లెవెల్ కింద ఒక 4 పార్క్స్ మళ్ళీ టేకప్ చేసాం. అందులో గోనపాలెంలో పార్కు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్, ఆర్కే నగర్లో ఒకటి, అలాగే హట్కో కాలనీలో ఒకటి, ఈ 4 పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. అయితే ఇందులో ఎవరు పార్క్ కోసం వచ్చినా సరే వాళ్ళకి వాకింగ్ ట్రాక్, ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలుంటే ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చలో కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లా అధ్యక్ష ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కో కన్వీనర్ వి చిన్నబాబు, డి రాము, శ్రీలత మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు విజయనగరంలో చలో కలెక్టరేట్ నిర్వహించడం జరిగిందన్నారు. కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా దాదాపు 3000 మందితో కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రశ్నించే గొంతులు అణిచివేస్తుందన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 7,000 కోట్లకు పైగా స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయన్నారు. అదేవిధంగా ధరలు అంటున్నాయి కానీ హాస్టల్లో మెస్ ఛార్జీలు మాత్రం పెంచడం లేదన్నారు. అదేవిధంగా విద్యార్థులకు కొత్తగా ఎఫ్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టి దానికి స్కాలర్షిప్ కు ఎలా ముడిపెడతారు అని ప్రశ్నించారు. నేను గవర్నమెంట్ అడిగేది ఏమంటే మాకు ఫీజులు వేస్తానని హామీలు ఇవ్వడం ఎందుకు? వేయకపోయిన తర్వాత మీరు మాటలు పడాల్సిన అవసరం ఏంటి? మీకు మేము ఏమైనా హామీలు ఇమ్మని మిమ్మల్ని అడిగామా? అడిగి మీరు హామీలు పెట్టి కూడా అవి తీసుకోలేకపోతున్నారా అంటే మీకు సిగ్గుచేటు. సో మేము ఇప్పటివరకే చూసాను, మొన్న బీటెక్ స్టూడెంట్ ఫీజు వేస్తారనే ధైర్యంతో బీటెక్ జాయిన్ అయితే ఆ పిల్లకి ఇప్పుడు వచ్చి ₹1 వేయలేదు, వాళ్ళ పేరెంట్స్ మొన్న వెళ్ళి ఫీజు కట్టుకున్నారు. అంత దిగజారిన పరిస్థితి మాకేంటి? మేము ఏమైనా అడిగామా? మేము హామీలు ఇమ్మని అడిగామా? కానీ మీరు ఎందుకు అవి తీరుస్తామని మాకు ఆశలు నేర్పి తర్వాత ఆ ఆశలన్నీ కొలాప్స్ చేస్తున్నారు. సో మీ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి ఏదైతే ఉందో మాకు ఫీజులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో 10,000 కోట్ల రూపాయలు కూడా మాకు రావాలని విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాను. స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ ఒక్క విద్యార్థికి కూడా ఇబ్బంది లేకుండా కళాశాలలకు వెళ్ళి చదువుకోవచ్చు. ప్రతి పైసా కూడా మీరు కాలేజీలకు కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం ప్రభుత్వమే కాలేజ్ అకౌంట్లో వేస్తుందని చెప్పారు. 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉంచారు. అలాంటప్పుడు విద్యార్థులు ఏ రకంగా చదువుకుంటారని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తాం. డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటికి
కూడా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చి 2-3 నెలలు అవుతున్నా ఇప్పుడు కూడా డిగ్రీ అడ్మిషన్లు మీరు చేయకపోవడం వల్ల సంవత్సరాల తరబడి డిగ్రీ చదువుకొని చివరి నెలలో 2 సెమిస్టర్లు ఎలా విద్యార్థులు ఏం నారా లోకేష్ గారు ఈ రకంగానే చదివి ఈ రకంగానే ఎగ్జామ్స్ రాశారని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. తక్షణమే అడ్మిషన్లు వెంటనే ప్రారంభం చేయాలి. బకాయి ఉన్న 10,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. మెస్ ఛార్జీలు 3,000 రూపాయలు వెంటనే పెంచాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపున గవర్నమెంట్ స్కాలర్షిప్ రాక మరో పక్కన కాలేజీలో డబ్బులు వసూలు చేస్తుంటారు. ఎలాగ స్టూడెంట్స్ కాబట్టి ఖచ్చితంగా ఏవైతే పెండింగ్లో ఉన్న 7,000 కోట్లు ఉన్నాయో ఖచ్చితంగా విడుదల చేయాలి. సో అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జియో నంబర్ 70 తీసుకొచ్చేసి ఎవరైతే పీజీ చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పూర్తి స్కాలర్షిప్ తీసేశారు. దానివల్ల డిగ్రీ అయిపోయిన తర్వాత భవిష్యత్తులో చదవాలంటే వాళ్ళందరికీ చాలా నష్టపోతుంటారు. కాబట్టి ఖచ్చితంగా మన విజయనగరం జిల్లాలో ఒక గవర్నమెంట్ పీజీ కాలేజ్ లేదు. ఎంతో కొంత ఉన్న ప్రైవేట్ ఎంఆర్కలు అటువంటి కాలేజీలు ఉన్నాయి. అటువంటి ప్రైవేట్ కాలేజీలో కొంచెం ఎంతో కొంత ఫీజు స్కాలర్షిప్ ద్వారా చదువుకునే వాళ్ళు వీళ్ళందరూ పూర్తి జియో నంబర్ 70 తీసుకొచ్చేసి పూర్తి స్కాలర్షిప్ తీశారు. ఖచ్చితంగా ఇది నష్టం జరుగుతుంది స్టూడెంట్కి. కాబట్టి ఏవైతే ఒకటి నెక్స్ట్ ఇంకేంటంటే కాబట్టి ఖచ్చితంగా ధరలకు అనుగుణంగా ప్రతి నెల 3,000 మెసేజ్లు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామా. తాళం వేశాను గొల్లు మర్చాను అన్న చందాన ఉంది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ప్రెస్ మీట్. హైవే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లే రహదారులు పూర్తి స్థాయిలో సవ్యంగా ఉన్నాయని చెప్పగలరా? వర్షం వస్తే బురదమయం అవుతుంది అన్నది నిజం కాదా? రన్వే చుట్టూ ఉండవలసిన సెక్యూరిటీ కాంపౌండ్ వాల్ ఇంకా 2 కిలోమీటర్ల పైగా పూర్తి అవ్వవలసి ఉంది. ఇది నిజమా కాదా? కస్టమ్స్ పర్మిషన్స్ పూర్తి స్థాయిలో ఈ రోజుకి రాలేదన్నది అక్షర సత్యం. విశాఖ ప్రజలు ఎయిర్పోర్టుకు రావడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ ఏమాత్రం రోడ్ల విస్తరణ పూర్తి అవ్వలేదని మీ నోటి వెంట వచ్చిన సత్యమే కదా. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం అనేది అందరికీ ఆనందదాయకమే. కానీ 6 లైన్ల కోస్టల్ కారిడార్కు ఎన్నేళ్లు పడుతుంది? ఒరిస్సా నుంచి విజయనగరం ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు రావడానికి ఈ రోజు వరకు కూడా కేవలం సింగిల్ లైన్, డబుల్ లైన్ రహదారులు మాత్రమే ఉన్నాయి. విమానాశ్రయానికి అనుసంధానమయ్యే 7 రోడ్లు పూర్తవ్వాలంటే కనీసం 2 సంవత్సరాలైనా పడుతుంది. అప్పటి వరకు ప్రయాణికులకు ముచ్చమటలే. ప్రారంభం కాని ఎయిర్పోర్ట్కి యూడిఎఫ్ ఛార్జీలు పెంచే ఆత్రం ఎందుకో. ఇక మెట్రో ట్రైన్ అనేది ఎప్పటికీ వాస్తవ రూపం దాలుస్తుందో మంత్రి గారు సెలవివ్వాలి. ఇక సమస్యల తోరణాలు పెట్టుకొని హడావిడి కంగారేమిటో. ఎయిర్పోర్ట్ నిర్మాణం అంతా సవ్యంగా ఉంటే ప్రారంభోత్సవం చేయడానికి ప్రధాని కార్యాలయం నుంచి అనుమతులు రావడానికి 45 రోజులు సమయం పడుతుంది. ఇప్పటికీ 2 డేట్లు వాయిదా వేసిన మీరు 3వ డేట్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పాల్సి ఉంది. విజయనగరం పట్టణం 19వ డివిజన్ లంకాపట్నం చెందిన వైసీపీ మాజీ కౌన్సిలర్ పొట్నూరు పద్మ, పొట్నూరు వెంకటరాజుతో పాటు సుమారు 300 కుటుంబాల వారు ఈ రోజు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజతరాజు సమక్షంలో పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాతో ఎమ్మెల్యే అదితి గజతరాజు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత విజయనగరంలోని 7వ చేరికల కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబంలో ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరొకరు పారిశ్రామికవేత్త కావాలని ఆకాంక్షించారు. విజయనగరంలో ఎలక్ట్రిసిటీ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నాగావళి చంపావతులను అనుసంధానం చేయడం జరిగిందన్నారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వ ఐటీఐ కాలేజీ త్వరలో ఐటీ హబ్ గా మారబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పొట్నూరు మనీషా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులో ప్రత్యేకంగా మనం చూసుకుంటే విఆర్డీఏ ఫండ్స్ నుంచి మనకి 10 కోట్లు వస్తే మనకి 50 డివిజన్లో అన్ని విధాలుగా మనం సర్దుతా వస్తూ ఉన్నాం. మీ డివిజన్లో ప్రత్యేకంగా 30 లక్షలతో మనం రోడ్లు డ్రైన్లు అనేది మనం ఆర్గనైజ్ చేస్తూ వచ్చాం. అలాగే ప్రతి ఇంట్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానం ముందు ఇంటికి ఒక ఉద్యోగం అనేవారు.
ఇప్పుడు ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అంటున్నారు. మీరందరూ ఎంతో మంది మహిళలు డ్వాక్రా గ్రూప్స్ లో ఉన్నారు. మీలోనే ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయటానికి విశ్వ ప్రయత్నాలు అనేది మన ముఖ్యమంత్రి వర్యులు ప్లాన్ చేస్తా ఉన్నారు. స్వర్ణాంధ్ర 2047ని మనం ఇంప్లిమెంట్ చేసి మన రాష్ట్రం ఒక రాష్ట్రంగా మన దేశంలోనే కాదు మన ప్రపంచంలోనే ఒక రాష్ట్రంగా మనం మిగిలిపోగలం అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈనాటి ఈ అద్భుతమైన జాయినింగ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా మన పద్మ గారికి ఈరోజు హ్యాపీ బర్త్డే తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఈ ఏడాది రోటరీ సెంట్రల్ క్లబ్ ద్వారా విజయనగరంలోని మరిన్ని సేవా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని క్లబ్ నూతన అధ్యక్షులు జగదీష్ బాబు, కార్యదర్శి బత్తుల చందు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం విజయనగరం పట్టణంలోని ఎస్వీఎన్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఏడాది నూతన అధ్యక్ష కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రోటరీ సెంట్రల్ క్లబ్ ఆనవాయితీ ప్రకారం మంగళవారం ఉదయం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించి సేకరించిన రక్తం 36 యూనిట్లను బ్లడ్ బ్యాంక్ కు అందజేస్తామని తెలిపారు. రోటరీ సెంట్రల్ క్లబ్ ద్వారా ఈ ఏడాది కూడా వివిధ కాలనీలు, జనావాస ప్రాంతాలకు త్రాగునీటిని అందించే రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా పేదలకు మందులు అందజేస్తామని తెలిపారు. రోటరీ యూత్ మంత్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా నెల రోజుల పాటు విద్యార్థులకు, యువతకు సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, క్రీడా రంగాలకు సంబంధించి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రోటరీ పూర్వపు గవర్నర్ పివిఎన్ రామారావు, ప్రతినిధులు ఆర్ శంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్, టిఎల్ఎన్ మూర్తి, నాగేశ్వరరావు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిఎస్ గుప్తా, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది వాళ్ళ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేసామండి. చాలా మంది వచ్చి యాక్టివ్గా బ్లడ్ డొనేట్ చేస్తున్నారండి. సో లో నినాదం ఏంటంటే డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అండి. సో ఈ మహత్తర కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్తో స్టార్ట్ చేస్తున్నామండి. ఇవాళ క్లబ్ సర్వీస్లో భాగంగా ఒక 30 మంది న్యూ మెంబర్స్ని ఇవాళ ఇండక్ట్ చేస్తున్నామండి. అండ్ ఇంటర్నేషనల్ సర్వీస్లో భాగంగా 5 lakh రూపీస్ ఇవాళ మా క్లబ్ పెద్దల చేతుల మీదుగా ఇవాళ మన రోటరీ ఇంటర్నేషనల్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ సంవత్సరం ప్రత్యేకించి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక 5 డయాలసిస్ బెడ్స్ ప్లస్ ఐ ఆపరేషన్ థియేటర్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా మా రోటరీ క్లబ్లో ఈ సంవత్సరం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన రోటరీ ఇంటర్నేషనల్ గ్రాంట్ ద్వారా మేము తెప్పించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో మనకు ఒక 2-3 నెలల్లో ఆ ప్రోగ్రామ్ శాంక్షన్ అయితే గవర్నమెంట్ వాళ్ళకి మేము అది హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం మా క్లబ్ తరఫున. మన 10th జులై కోళ్ళ బజార్లో ఓపెన్ చేయడం జరుగుతుంది వొకేషనల్ సెంటర్. దానికి మన హానరబుల్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు ఓపెనింగ్కి. స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఇండియా వాళ్ళతో టైఅప్ అయ్యి రోటరీ క్లబ్ విజయనగరం సెంటర్ కలిసి స్కిల్ని డెవలప్ చేయడం, ప్రజల్లో స్టూడెంట్స్లో స్కిల్ డెవలప్, తద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే విధంగా అందులో ముందుగా బ్యూటిషియన్ కోర్సు, టాలీ కోర్సు, తర్వాత ఎంబ్రాయిడరీ ఇవన్నీ నేర్పడం జరుగుతుంది. విజయనగరం రైల్వే స్టేషన్ రోడ్డుపై కార్పొరేట్ ఆక్రమణలు కలకలం రేపుతుంది. విజయనగరం రైల్వే స్టేషన్ రహదారి ఇప్పటికే తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలతో సతమతం అవుతుంది. ఈ క్రమంలో ఒక ప్రైవేట్ సంస్థ తన వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వ రోడ్డును ఆక్రమించుకుందనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కుంచించుకోవడంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా అవసరాల కంటే కార్పొరేట్ సంస్థలకు అధికారులు కొమ్ము కాయడం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ రహదారులను ఆక్రమించే విధంగా పార్కింగ్ స్థలాలు కేటాయించడం వంటి చర్యలను అధికారులు వెంటనే నిలిపివేయాలని కోరుతున్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, ప్రజలకు అనుకూలంగా రహదారిని తీర్చిదిద్దాలని ప్రయాణికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రంలో అమలవుతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి చంద్రబాబు సర్కార్ గత నెల 30న జీవో జారీ చేయడం దారుణమని డాక్యుమెంటరీ రైటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి పద్ధతిలో
ఆర్కెస్కేలు ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో పేర్కొందని అన్నారు. దీనికి నిరసనగా దస్తావేజు లేఖలు నిన్న ఈ రోజు విజయనగరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఆర్కెస్కేలతో నిరుద్యోగులైన దస్తావేజు లేఖలను రోడ్డును పడతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లుగా నిరుద్యోగులకు కొత్తగా ఉపాధి కల్పించాల్సింది పోయి ఉన్న ఉపాధి మార్గాలను దూరం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా కార్యక్రమంలో బలివాడ సునీల్ కుమార్, శివ, సన్నీ, యోగానంద తదితరులు పాల్గొన్నారు. పీపీ అని ఒక విధానాన్ని గవర్నమెంట్ తీసుకొస్తుంది. దాని ద్వారా ఏంటంటే ఒక పార్ట్నర్షిప్ విధానంలో డాక్యుమెంట్ రైటర్స్ లేకుండా ఓన్లీ వాళ్ళే ఒక ఆర్ఆర్ సెంటర్ అని చెప్పేసి ఆ సెంటర్లో వాళ్ళు ఒక 2-3 ఒక రిజిస్టర్ ఆఫీస్ ముందు ఒక ఫ్రంట్ ఆఫీస్ లాగా ఉండి వాళ్ళే డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూస్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 50,000కి పైగా ఉన్నాం. ప్రస్తుతం మా పరిస్థితి ఏంటి? మేము ఎన్నో సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి దీనే నమ్ముకొని ఉన్నాం. మాకు జీవన విధానం లేదు. గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇవ్వకుండా నిరుద్యోగులు ఉన్నప్పటికీ మేము మా వంతుగా మేము చేస్తున్నాం ఏదో ఒకటి. మా జీవనాభివృద్ధిని కూడా వీళ్ళు ఇలా చేయడం చాలా తప్పండి. మాకు ఈ విధానాన్ని తీయడం వల్ల మాకే కాదు పబ్లిక్ కూడా కష్టం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నది మాకే చిన్న చితక తప్పులు వస్తే వాళ్ళు కొత్తగా వచ్చి ఏదో డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసేస్తాను అంటున్నారు. డాక్యుమెంటేషన్ చేయడం అంటే ఏదో మామూలు ఆషామాషే కాదు, ఏదో కాపీ పేస్ట్ చేసేస్తే సరిపోదు. డాక్యుమెంట్ అంటే అందులో విధి విధానాలన్నీ క్లియర్ కట్గా చూసి చదివి అప్పుడు మేము డాక్యుమెంట్ని ప్రజెంటేషన్ చేస్తాం. 396 జీవోని రద్దు చేయాలని మేము కోరుకుంటూ మళ్ళీ యథావిధిగా మా జాబుల్ని మేము చేసుకోవాలని కోరుకుంటున్నామండి. 30 సంవత్సరాల నుంచి డాక్యుమెంటరీగా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయండి. పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు వస్తున్నాయండి. దీనివల్ల మా తాలూకు మనుగడ మా తాలూకా ఇది పోతుందండి. దానివల్ల ప్రజలు కూడా ఇబ్బంది వస్తుంది మేము భావిస్తున్నామండి విధానం. కానీ దీని మీద ఆధారపడి ఉన్న మా తాలూకు బతుకు తెరువు పోతుంది. తర్వాత ఏంటంటే ప్రజలు కూడా దానివల్ల కొద్ది ఇబ్బందులు వస్తాయండి. పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. మాతో పాటు మా మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఉన్నారండి. విజయనగరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు తక్కువగా అవుతున్నాయని, విజయనగరం సేవా కేంద్రాల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో డాక్యుమెంటరీ రైటర్లు నిన్న ఈ రోజు నిరసనలు తెలియజేశారు. డాక్యుమెంటరీ రైటర్ల నిరసనలు ఎఫెక్ట్ రిజిస్ట్రేషన్ పై పడింది. రోజుకి 20 నుంచి 25 అయ్యే రిజిస్ట్రేషన్లు 3-4 మాత్రమే అవుతున్నాయి. దీంతో సబ్ రిజిస్టర్ కార్యాలయం జనాలు లేక ఖాళీగా కనిపిస్తుంది. విజయనగరం ఆర్టీసీ డిపో పరిధిలో ఎక్కువగా దొంగతనాలు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నామని విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. ప్రయాణికులు రద్దీ దృష్ట్యా దొంగతనాలు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల బస్సులు రద్దీ అవుతున్నాయన్నారు. ఆర్టీసీ పోలీసుల సహకారంతో రక్షణ కల్పిస్తున్నామన్నారు. ఆర్టీసీ డిపో పరిధిలోని అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. స్టేషన్లో చెత్తను కూడా ఎప్పుడు మనం ఈ ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పీపీపీ స్కీమ్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా మేము విస్తృతంగా చర్యలు తీసుకొని క్లీన్లీనెస్ అది బాగా పెంపొందించడం జరిగింది. అయితే ఈ ప్రజలు బస్ స్టేషన్ లోపల కూర్చోకుండా మన బస్సులు తిరిగి ఏరియాలోకి ఎక్కువగా దూసుకొచ్చేయడం, బస్సుల మీదకి బస్సు వచ్చిన వెంటనే ఎక్కువ సీట్ల కోసం ఎగబడడం, ఆ విధమైనటువంటి రద్దీ ఎక్కువ ఉండడం వలన ఆ విధమైన చర్యలతోటి ఈ దొంగతనాలు అనేవి బస్ స్టేషన్ పరిసరాల్లో ఎక్కువ జరగడం జరుగుతుంది. ముఖ్యంగా సెల్ ఫోన్లు అవి పోతున్నాయి. మనం బస్ స్టేషన్ తాలూకా మానిటరింగ్ విపరీతంగా పెంచాం. గతంలో ఒక 2 సూపర్వైజర్లు ఉండేవారు బస్ స్టేషన్లో. ఇప్పుడు మనం దాదాపు 6 సూపర్వైజర్లు నిరంతరం బస్ స్టేషన్లోనే, సూపర్వైజర్లు ట్రాఫిక్ గైడ్లు బస్ స్టేషన్లోనే ఉండడం జరుగుతుంది. అలాగే 2 సెక్యూరిటీ సిబ్బంది ఆర్టీసీ తరఫున బస్ స్టేషన్లో నిరంతరం పహారా కాయడం జరుగుతుంది. మనం రెగ్యులర్గా ఈ ఏదైతే మన దృష్టికి వచ్చినటువంటి సెల్ ఫోన్ దొంగతనాలు ఆటివి 1 టౌన్ పోలీసులకి మనం కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు మనం అప్పచెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఈ అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆన్లైన్ కష్టాలు ఎదురవుతున్నాయని టీడీపీ నాయకురాలు మద్దాల నాగలక్ష్మి అన్నారు. కొత్తపేట సచివాలయ పరిధిలో ఆమె మీడియాతో మాట్లాడారు. 144, 145, 147 పోలింగ్ కేంద్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ నగర్ పరిధిలోని వలసలు వెళ్లే వారితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి బూత్ లో మొత్తం 3 బూతుల్లో కూడా మినిమం 350 వరకు కూడా ఓట్లు అలాగే ఉన్నాయి. ఈ వైఎస్ నగర్ వచ్చి వైఎస్ నగర్ షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు, జాబ్ పర్పస్ పర్మనెంట్ వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరివి కూడా ఇప్పుడు ఆన్లైన్ కి చేయడం అంటే కొంచెం పెద్ద టాస్క్ అవుతుంది. అది వాళ్ళకి ఫోన్లు చేస్తుంటే ఫోన్లకు రెస్పాండ్ అవ్వట్లేదు కొంతమంది. కానీ ఆన్లైన్ జరగాలి అంటే ఈ ఆన్లైన్ చేసే విధానం మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నది. అదొక్కటి తప్ప రిమైనింగ్ అంతా ప్రతిది ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటు ఉన్నారా లేరా చెక్ చేసుకొని వాళ్ళందరూ ఇచ్చి డేటా ఆన్లైన్ చేసి మళ్ళీ డేటా తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసి అన్ని బాగానే జరిగాయి. కొంచెం ఈ ఆన్లైన్ విధానం ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని. నాకు ఒక ఓటు వచ్చింది. ఆ ఫ్యామిలీ అయితే నెల్లిమర్ల ఆధార్ అడ్రస్ ఉండింది, మెదక్ జిల్లా ఆధార్ అడ్రస్ ఉంది. వాళ్ళేమో తీసుకొచ్చి ఇచ్చారు. అమ్మ మీరు ఇక్కడ కాదు కదా అని అడిగాను. లేదు ఇక్కడ ఉంచుకోమన్నారు అంటున్నారు. ఇక్కడ ఉంచుకోవడం ఏంటమ్మా, మీకు ఏమైనా ఇల్లు ఏమీ లేదు కానీ ఉంచుకోమన్నారు, చేయమన్నారు. వీటి వల్ల ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ గా ముందుకెళ్లాలన్నా కూడా అది ఇబ్బంది అవుతుంది. ఆ మ్యాపింగ్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ట్రేస్ అవ్వట్లేదు. 2002 ఆ ఓట్స్ కూడా ఫ్యామిలీ ఓట్లు ట్రేస్ అవ్వకపోవడం, మళ్ళీ ఆ మ్యాపింగ్ జరగకపోతే అది వెనక్కి వెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న విజయనగరం ఆటోనగర్ ను ఏర్పాటు చేయాలని విజయనగరం ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె బాబురావు కోరారు. ఈ రోజు విజయనగరం శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రతినిధి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1991వ సంవత్సరంలో ఏపీ ఐఐసి వారిని కలవగా ఆటోనగర్ ఏర్పాటు గురించి స్థల సేకరణ కొన్ని కారణాల వల్ల భూ సమస్య ఏర్పడిందన్నారు. కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఆటోనగర్ ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని అన్నారు. మాకు ముఖ్య సమస్య ఏంటంటే విజయనగరంలో ఆటోనగర్ లేదు. ఇంచుమించు ఇప్పుడు విజయనగరంలో 300 షెడ్లు ఉన్నాయి. ఈ 300 షెడ్లలో కూడా ఇంచుమించు దాని మీద ఆధారపడి ఒక 5,000 మంది దాని మీద బతుకుతున్నారు. 5,000 కుటుంబాలు బతుకుతున్నాయి. కానీ విజయనగరం ఆటోనగర్ లేదు. ఏ వర్క్ చేయాలన్నా, లారీలు చేయాలన్నా, బస్సులు చేయాలన్నా, కారు దగ్గర నుంచి బస్సు వరకు, చిన్న కారు వరకు వర్కర్స్ మన విజయనగరంలో మంచి పేరు. ఇది విజయనగరం కాబట్టి ఎలాంటి పని అనేది చేయగలరు. అలాంటి విజయనగరంలో ఆటోనగర్లో సమస్య అనేది మాకు ఇప్పటి నుంచే ఉంది. ఇంచుమించు 40 సంవత్సరాలు బట్టి మా పెద్దల దగ్గర నుంచి ఇదే పరిస్థితిగా ప్రభుత్వాలు మారిన ఎన్ని చేసినా మాకు రాలేదు. మీకు అవకాశం ఉన్నంత వరకు మేము న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు కూడా అందుకే వచ్చి మేము కలవడం జరిగింది అతిథి మేడం గారిని. ఆవిడ కూడా ఏంటన్నారంటే అవకాశం ఉంటే ఇప్పుడు వచ్చిన ఎంఎస్ఎం పార్క్ని మేము ఏంటి అడిగామంటే ఎంఎస్ఎం పార్క్ని ఆటోనగర్గా సవరణ చేసి మాకు ఇస్తే ఈ 300 షెడ్లు కలిపి దాంతోపాటు మా షెడ్లకు వచ్చేటప్పుడు ఒక పాలిటెక్నిక్ కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఈ స్టూడెంట్స్ కూడా మా దగ్గరకు వచ్చి వర్కులు చేస్తున్నప్పుడు మేము ఇంచుమించు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ద్వారా ఒక 700 దగ్గర నుంచి రోజుకు 1000 రూపాయలు కూడా మేము ఇస్తున్నాం. విశాఖపట్నం పోర్టు అథారిటీ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ మళ్లీ పీపీపీకి కట్టబెట్టాలని నిర్ణయించింది. దీన్ని పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో యాజమాన్యం ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ అన్ని కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక బుధవారం ప్రీ బిడ్డింగ్ కు వెళ్లాల్సిన యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ముక్త కంఠంతో వ్యతిరేకించాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగా అఖిలపక్ష కార్మిక సంఘ నేతలు జగదంబ సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను వివరించారు. పీపీపీకి నిర్ణయాన్ని యాజమాన్యం వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోర్టు యాజమాన్యం సొంత నిధులతోనే ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులకే కాకుండా ఆఫీసర్స్ కానీ, ట్రేడ్కి కానీ, పెన్షనర్స్ కానీ అందరికీ ఉపయోగపడేటటువంటిది ఈ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్. రాను ఇది కొంచెం నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి సృష్టించబడింది. కారణాలు ఏమైనా ఎప్పటికప్పుడే యూనియన్లు మాత్రం అడగడం అన్నటువంటిది జరుగుతూ ఉంది.
ఈ గోల్డెన్ జూబిలిటీ 300 బెడ్ ఎక్స్టెన్షన్ చేయాలని, అది ప్రైవేటు వారికి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఒక ప్రపోజల్ మూవ్ అయిన తర్వాత యూనియన్లు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు వారు కూడా చెప్పారు క్లియర్గానే, అక్కడ ఉన్నటువంటి యూనియన్స్ తోటి సంప్రదించకుండా మీరు నిర్ణయం తీసుకోవద్దనేసి చెప్పడం కూడా జరిగింది. దాని మీద యూనియన్తో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత మేనేజ్మెంట్ మన అభిప్రాయం ఏదో క్లియర్గా చెప్పాం. ఇది పోర్ట్లో ఉన్నటువంటి కార్మికులందరికీ సంబంధించిందే కాకుండా పెన్షనర్స్ వగైరా అందరికీ సంబంధించింది కాబట్టి ఇది మాత్రం ప్రైవేటు వారికి ఇవ్వద్దు. ఈ 3 అన్న ప్రపోజల్ 3 సంవత్సరాల క్రితం వచ్చింది. తర్వాత ఈ పోరాటం కార్మిక సంఘాల పోరాటాల మూలంగా అప్పుడున్న చైర్మన్ వెరీ డెమోక్రటిక్ మ్యాన్ కాబట్టి ఈ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇష్యూ. సో దాన్ని ఓన్ డ్యామ్ కింద మార్చి ఇప్పుడు మళ్ళా పీపీపీ మోడ్లోకి ఎందుకు వెళ్ళింది అన్న దాని మీద ఇమీడియట్గా చైర్మన్ గారు ఎంక్వైరీ చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, వాటి ధర నియంత్రణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడారు. ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించకపోవడం దురదృష్టకరమన్నారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు నష్టం చేసే నూతన రోడ్డు రవాణా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ముడి చమురు ధరలు బేరర్ $105 ఉందని, అప్పటి పెట్రోల్, డీజిల్ ధరలు ₹65 ఉండేవని, ప్రస్తుతం బేరర్ ముడి చమురు ధర బాగా తగ్గినప్పటికీ డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించకుండా పెంచడం దుర్మార్గమన్నారు. ఎలా అంటే కూరగాయల ధరలు పెరిగితే పెంచుకోండి, తగ్గితే తగ్గించుకోండి, మాతో సంబంధం లేదు అని చెప్పేసి నియంత్రణ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేశారు. నాటి నుంచి కూడా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు అనేవి విపరీతం పెరుగుతున్నాయి. ఎప్పుడు పెరుగుతున్నాయి? కూరగాయల ధరలు పెరుగుతున్నాయి కాబట్టి పెంచుతున్నాం అని చెప్తా ఉన్నారు. 2014లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ డీజిల్ ధర $58 ఉండేది. అప్పుడు కూరగాయల ధరలు చూసుకుంటే $105 ఉండేది. అంటే $105 ఉన్నప్పుడు డీజిల్ ధరలు $58 ఉంటే ఈ రోజు చూసుకుంటే డీజిల్ ధర, కూరగాయల ధర ₹60 తగ్గింది. మరి దాని ప్రకారం ఎంత చేయాలి? మనకి తగ్గించాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ పెంచుతున్నారే తప్ప కూరగాయల ధరలు తగ్గినా సరే తగ్గించలేని పరిస్థితి అనేది ఈ రోజు ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దీనికి ప్రధాన కారణం అని చెప్తా ఉన్నాం. ఏదైతే డీజిల్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర అన్నిటి కూడా జీఎస్టీకే ఇంక్లూడ్ చేయలేదు. డీజిల్, గ్యాస్కైనా ఎందుకు ఇంక్లూడ్ చేయలేదంటే జీఎస్టీ అనేది 20%, 28% కన్నా ఎక్కువ అనేది లేదు. కానీ డీజిల్, పెట్రోల్కి మాత్రం 51% అనేది గవర్నమెంట్ వసూలు చేస్తూ ఉంది. అందుకని దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. కనీసం జీఎస్టీకి ఇంక్లూడ్ చేసినా సరే ఈరోజు ₹60కే డీజిల్ సప్లై చేసే అవకాశం ఉంది. కానీ అటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజలందరికీ భారం వేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు నిర్ణయాలు చేస్తున్నాయి. పెట్రోల్, గ్యాస్ ధరలు ఏవైతున్నాయో పెంచిన తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో మోటార్ కార్మికులే కాకుండా ప్రజానీకాన్ని అందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రైవేటీకరించేలా ప్రభుత్వం 396 జీవోను జారీ చేసింది. దీనిపై దస్తావేజు లేఖర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఎదుట విధులు బహిష్కరించి పేస్ట్ డౌన్ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా సూపర్ బజార్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట కార్యాలయం పరిధి డాక్యుమెంట్ రైటర్లు నిరసన తెలిపారు. 396 జీవోను వెనక్కి తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సూపర్ బజార్ డాక్యుమెంట్ రైటర్స్ సంఘం నాయకులు షణ్ముఖరావు మాట్లాడుతూ దస్తావేజు లేఖర్లకు ప్రజలకు నష్టాన్ని కలిగించే రిజిస్ట్రేషన్ కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్టేట్ కమిటీ నిర్ణయం మేరకు ఆందోళనను కొనసాగించేందుకు కూడా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ విశాఖపట్నం ఆర్ఓ సబ్ రిజిస్టర్ లేఖలు అందరం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 396 జీవో తీసుకొచ్చిందో ఆ జీవో ద్వారా ఆర్ఎస్కేలు అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పీపీపీ పద్ధతిలో కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక జీవో తెచ్చింది. దాని జీవో 396 జీవో. ఆ జీవో ప్రకారం ఏదైతే ఈ గత దశాబ్దాల నుంచి ఈ వృత్తిలో ఉండి ఈ వృత్తి మీద బతుకుతున్న కొన్ని లక్షలాది కుటుంబాలు రోడ్డును పడతాయనే ఉద్దేశంతోనే రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు ఇవాళ పెర్నాంక చేస్తున్నాం. కాకపోతే ఏదైతే జీవో తెచ్చిందో 396 జీవో, ఈ జీవో వల్ల
ప్రజలతో పాటు దశ కూడా భంగం కలుగుతున్న ఉద్దేశంతో ఈ పెండల కార్యక్రమం చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే యథావిధంగా ఈ వృత్తిలో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిని నమ్ముకొని మా కుటుంబాలను పోషించుకుంటున్నాం కాబట్టి ఈ వృత్తి యాదవీజుగా మా వృత్తికి ఎటువంటి భంగం కలగకుండా ప్రభుత్వం మాపై ఎటువంటి కక్షాదింపు చర్య లేకుండా మా వృత్తిని కాపాడుకునే విధంగా మేము ఫైట్ చేస్తాం తప్ప ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకం కాదు. మేము ప్రభుత్వాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తాము. దీని ముందు పీడీ పద్ధతి తెచ్చింది, దానికి సపోర్ట్ చేశాము. దానివల్ల ప్రజలు కూడా కొంత ఉపశమనం పొందారు. కానీ ఏదైతే కొత్తగా ఆర్ఎస్కేలు తెస్తుందో ఆర్ఎస్కేల వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, మా యొక్క జీవితాలు కూడా నాశనం అవుతాయి, రోడ్లు పడతాయి ఉద్దేశంతో ఈ ధర్నా చేయడం జరుగుతుంది. కాకపోతే ప్రభుత్వం ఏదైతే ఆర్ఎస్కేలు తెస్తుందో ఆర్ఎస్కేల ద్వారా ప్రజలకు ఏంటి ఉపయోగం, దానివల్ల ప్రభుత్వానికి ఏంటి ఉపయోగం అనేది ఎవరికీ తెలియదు. ఆ విధానం కూడా మేము ప్రజల్లో తీసుకెళ్తాం. ఆర్ఎస్కేల వల్ల ప్రజల మీద భారం పెరుగుతుంది, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ తగ్గిపోద్ది. ఏదైతే ఆర్ఎస్కేల ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారన్నారో ఆ విధానం పూర్తిగా గవర్నమెంట్ ఉపసంహరించి మా వృత్తిని కాపాడే విధంగా మాకు తిరిగి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పించి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి నిజంగా మానవత్వం అనేది ఉంటే సముద్రంలో గల్లంతైన మత్స్యకార భారత కుటుంబాలను ఆదుకోవాలని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్దెలపల్లిలో వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ వల్లే టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం పెద్దలు ఆపదలో ఉన్న గంగపుత్రులను ఆ టెక్నాలజీ సాయంతో ఎందుకు రక్షించలేకపోయారని ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 20 గంటలు గడిచిన తర్వాత గానీ స్పందించలేదంటే మత్స్యకారుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి ఎంత చులకనో అర్థమవుతుందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అన్నారు. ఏదైనా భూదందాలు దోపిడీల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు కాపాడంలో ఈ ప్రభుత్వానికి లేదని సముద్రంలో జరిగిన దుర్ఘటన గురించి మనందరికీ కూడా తెలిసిందే. విజయనగరం జిల్లా ముక్కాం చెందినటువంటి మత్స్యకారులు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్ళి అది పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో 4వ తారీఖు సుమారు 2:30-3 గంటల ప్రాంతంలో ఒక పెద్ద అలతాకిడికి ఆ బోటు తిరగబడటం, ఆ బోటు తిరగబడిన సమయంలో అందులోని 7 మత్స్యకారులు కూడా సముద్రంలో కెరటాలకి బారిన పడటం, అందులో అదృష్టవశాత్తు ఒక మత్స్యకారుడు ఒక మర్చెంట్ నావీ చైనా మర్చెంట్ నావీకి సంబంధించిన షిప్పులు యాంకర్ను పట్టుకుని మన దగ్గర రావటం మనం చూసాం. ఇది చాలా విచారించదగ్గ విషయం. ఈ ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేనటువంటి మిగతా 6 మత్స్యకారు కుటుంబాలు కూడా ఈరోజు గడిచిన 4 రోజులుగా శోక సముద్రంలో మునిగి చాలా ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే అసలు బతుకున్నారా లేరా అనే సందేహం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగిన తీరు, ఈ ఘటన పట్ల, ఈ ప్రమాదం పట్ల ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి, బాధ్యత రాహిత్యం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. 4వ తారీఖు సుమారు 3 గంటలకి ప్రమాదం జరిగితే, ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదం జరిగినట్టు సమాచారం ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మెరైన్ పోలీస్ కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కంట్రోల్ అండ్ కోస్ట్ గార్డ్స్ కానీ, నేవీ సిబ్బంది కానీ 5వ తారీఖు 11 గంటల వరకు 10:30-11 గంటల వరకు కూడా ఎలాంటి సహాయ చర్యలు కానీ, రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన కార్యక్రమాలు కానీ చేపట్టలేదు. ఇది చాలా దురదృష్టకరం. ప్రమాదానికి గురైన మత్స్యకారుల కుటుంబాల, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల పట్ల కానీ, మత్స్యకారులకు సంబంధించిన భద్రత విషయంలో కానీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత కూడా లేకుండా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ, లేదా హోంమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదానికి సంబంధించి ఆ కుటుంబాలకి మేము ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తాం, ఆ కుటుంబానికి మేము వెన్నుదన్నుగా ఉంటాం అని ఆ కుటుంబంలో మనోధైర్యం నింపి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని నింపే పరిస్థితులు కూడా ఈ రోజు వరకు కూడా కనపడలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన యూట్యూబర్ కృష్ణ రావణ్ మరో వ్యక్తిపై దేశద్రోహం కేసులు పెట్టడం హేయమైన చర్య అని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె అచ్యుత్ వై రాంబాబులు అన్నారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వ నేతలు గతంలోనే ప్రస్తుతం మాట్లాడినవి అబద్ధపు మాటలని ప్రజలకు వివరించేందుకు వారు ప్రయత్నించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పూటకో మాట రోజుకో వేషంతో ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రశ్న రవణ్ బహిర్గతం చేస్తున్నారని తెలిపారు.
పాలకుల తప్పులు ప్రశ్నించేవారిని ఎంతగా అణచివేయాలని చూస్తే అంతకు మించి వారి తీరును ఎండగట్టే ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయని హెచ్చరించారు. వీరిపైన రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారనేసి మరి రావణ్ గారిని అక్రమ అరెస్ట్ చేయడాన్ని అఖిల భారత యువజన సమైక్య తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలతో ఉపా కేసు, దేశద్రోహం అటువంటి కేసులు పెట్టి ఏ విధంగా అయినా సరే జైల్లోనే మగ్గే విధంగా ఇటువంటి కేసుల్ని బనాయిస్తున్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం ఇటువంటి కేసుల్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో అతి ఎత్తున ఇతర ప్రజా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన్ని ఒక బహిరంగ సభలో జర్నలిస్ట్ రావణ్ గారు మాట్లాడారని కక్షపూరితంగా ఇంత రాష్ట్ర మొత్తం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. 4 సార్లు చట్టం బెయిల్ ఇస్తే 5వసారి మళ్ళీ ఈ విధంగా పోలీసులు కేసు బనాయిస్తే పంపించడానికి అవదని చూస్తూ ఉపా చట్టం లాంటి కేసులు బనాయించి లోపల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదైతే ప్రజాస్వామ్యవాదులు, ఇతర ప్రజా సంఘవాదులు అందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన జోసెఫ్ ఆలియాస్ రావణ్ని పోలీసులు అరెస్ట్ చేస్తే అతని వైసీపీ నాయకులు వెనక్కి వేసుకుని రావడం తగదని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసనంద సరస్వతి అన్నారు. ఈ మేరకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జోసెఫ్ అలియాస్ రావణ్, జోడు శ్రావణ్ కుమార్ హిందుత్వ పేర్లు పెట్టుకొని అన్య మతాలకు అనుకూలంగా మాట్లాడడం, హిందువులపై విషం చిమ్మడం భావ్యం కాదన్నారు. నిజంగా క్రైస్తవ మతం మీద విశ్వాసం ఉంటే క్రైస్తవుల పేర్లు పెట్టుకోండి, అంతేకాని ఆనాటి రావణ్లో బకాసుల్లా మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. సనాతన ధర్మం సన్యాసుల్ని మాట్లాడితే ప్రభుత్వ పెద్దలు ముద్దిస్తారా, అరెస్ట్ చేయరా అని ప్రశ్నించారు. హిందువులు పుట్టిన మీరు మతం మారితే మాకెలాంటి అభ్యంతరం లేదు, కానీ సనాతన ధర్మంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిజంగా మీకు క్రైస్తవ మతం మీద విశ్వాసం ఉంటే క్రైస్తవుల పేర్లు పెట్టుకోండి, హిందువుల పేర్లు ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకొని హిందువుల మీద ఎందుకు ఈ ద్వేషాన్ని చెమ్మాలి మీరు? ఎంతటి దారుణం ఇది! ఆనాడు మనం చూస్తే ఆ రావణ్ణి మర్చిపోతే మళ్ళీ ఈ రావణుడు తయారయ్యాడు, ఈ జోసెఫ్ అలియాస్ రావణ్. ఆ రావణుడు ఎప్పుడో పోయాడు, మట్టి కనిపించాడు శ్రీరాముల వారు. మళ్ళీ ఆ రావణుడు ఈ రావణ రూపంలో కనిపిస్తున్నాడు. మళ్ళీ విద్వేషాలు చెమ్మడం, ద్వేషాలు రెచ్చగొట్టడం. ఎవడో ఆ రోజుల్లో ఉండేటటువంటి ఆ జాడా శ్రవణ్ కుమార్, ఆ రోజుల్లో ఉండేటటువంటి బకాసురులు ఏమండి మైకాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కల్పిస్తూ ఉన్నాడు ఈ జాడా శ్రవణ్ కుమార్. ఇటువంటి సమాజంలో ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ తెలుగు వాళ్ళందరూ కూడా అందరం కూడా సోదర భావనతో ప్రేమతో అందరం కలిసి సహజీవనం చేస్తున్నటువంటి తరుణంలో విద్వేషాలు బీజాలు వేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా? హిందూ ధర్మాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? హిందువులకు మనోభావాలు ఉండవా? హిందూ ధర్మాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు ఎంత బాధపడతారో కనీసం ఇంగిత జ్ఞానం తెలియదా? ఎంతటి దారుణంగా రెచ్చగొట్టి సనాతన ధర్మము సన్నాసులు అని ఎంతటి బాధాకరంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరైనా ఎక్కడైనా ఏ హిందువైనా ఏ పీఠాధిపతులైనా ఎప్పుడైనా ఇతర మతాలను ఎక్కడైనా ద్వేషించారా? ఎక్కడైనా ఇతర మతాలను మనోభావాలు గౌరవిస్తూ ఉన్నాం తప్ప ఇతర మతాలను ఎక్కడ మేము కించపరచలేదే. ఎందుకింత ద్వేషం? ఆయన ఎంతటి దారుణంగా సీతామహాతల్లిని, రామాయణాన్ని, రాముణ్ణి అడుగు తినేటువంటి రాముడట రాజ్యం నుంచి తరిమేశారట రాముణ్ణి. ఏమిటండి ఈ మాటలు? ఒకప్పుడు మనం అడుగుతున్నా మీడియా ముఖంగా, దయచేసి మేము ఒకప్పుడు నువ్వు హిందువు కాదా? మీ అమ్మా నాన్నలు హిందువులు కాదా? ఈరోజు జాడా శ్రవణ్ కుమార్ మీ అమ్మా నాన్నలు హిందువులు కాదా? నువ్వు చిన్నప్పుడు హిందువు కాదా? నువ్వు హిందువుగానే పుట్టావు కదా. ఈరోజు నీకు నచ్చలేదు, మతం మారావు. మతం మారినట్టుగా ఉండు నువ్వు. నీ మతం నీకు హిందుత్వం నచ్చలేదు, వదిలే, నీ మతంలో ఉండు, నువ్వు నచ్చిన మతంలో ఉండు. రాజ్యాంగం ఏదైతే అవకాశం కల్పించిందో ఆర్టికల్ 19(1) నీ నచ్చిన మతాన్ని ఆరాధించుకో. కానీ హిందువులను టార్గెట్ చేయడం ఏంటి? సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం ఏంటి? అంటే మీకు గొప్ప వచ్చేస్తుందా? దీనికి వర్షాకాలంలో చర్మ కేశ సంరక్షణ అత్యవసరమని చదువుకొని మెడికవర్ డాక్టర్ తెలిపారు. తడి తేమ కారణంగా బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని సూచించారు. ఎప్పటికప్పుడు స్నానం చేయడం, పొడిగా ఉంచుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్లను వ్యాప్తి నియంత్రించవచ్చని వెల్లడించారు. మోస్ట్లీ మాన్సూన్ సీజన్లో హ్యూమిడిటీ, జిడ్డు, తేమ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బ్యాక్టీరియా
ఫంగస్ అనేది ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది. దీనికి చాలా చక్కనైన ఎన్విరాన్మెంట్. సో మోస్ట్లీ ఫాలిక్యులైటిస్, ఇందులో ఫాలిక్యులైటిస్ అంటే హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్, రెడ్ కలర్ పస్ట్యూల్స్ లాగా బాడీ మీద, చెస్ట్ మీద, బ్యాక్ సైడ్, హెయిర్లో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ టైట్ క్లోత్స్ వేసుకున్న, ఎక్కువ స్వెట్టింగ్ వచ్చిన వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటాయి. సో దీనికోసం అనేది మనం క్లోత్స్ అనేవి కాటన్ క్లోత్స్ యూజ్ చేయాలి. యూజువల్గా 2 times కంపల్సరీ బాత్ చేయాలి. హెయిర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హెయిర్లో ఎవరికైనా వస్తూ ఉంటే ఇలాగే హెయిర్ వాష్ అనేది ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. డైలీ అయినా చేసుకోవాలి, ఆల్టర్నేట్ అయినా చేయాలి. సో ఎక్కువగా ఉంటే మీ డాక్టర్ గారిని చూపించుకోవాలి. సెకండ్ వచ్చి ఫంగస్ ఇన్ఫెక్షన్. ఫంగస్ కూడా ఈ ఎన్విరాన్మెంట్లో చాలా ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది. సో మోస్ట్లీ ఆర్మ్పిట్స్లో కానీ, మన గజల్లో కానీ, ఈ ప్లేసెస్లో హోల్స్లో ఎక్కువ స్టార్ట్ అవుతుంది. దీన్ని టీనియా అంటాము, లేదంటే రింగ్వామ్ అంటాము. సో రింగ్వామ్ అనేది చిన్న చిన్న పొక్కుల్లాగా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎక్కువ దురద వచ్చి దానివల్ల రెడ్ ర్యాషెస్ కింద వస్తాయి. సో దీనికి బయట మెడికల్ షాప్స్లో కానీ, ఆర్ఎంపీస్ దగ్గర క్రీమ్స్ అవి తెచ్చుకుని, ఎస్పెషల్లీ స్టిరాయిడ్స్ ఉన్న క్రీమ్ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్లో మనకి రెడ్నెస్ అది తగ్గినట్టు ఉంటుంది, కానీ ఫంగస్ గ్రోత్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఇది మొదట్లోనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని, డెర్మటాలజిస్ట్ దగ్గర ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గుతుంది. లేదంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం కానీ, మీకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ స్వెట్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈవెన్ కాళ్ళకు కూడా రావచ్చు. సో టైట్ షూస్ వేసుకోవడం వల్ల, తడి షూస్ వల్ల కానీ. సముద్ర ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన కారుచిన్నాను మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. చిన్నా నుంచి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెబుతూ పనులు అందజేశారు. 72 గంటల గాలింపు చర్యలు పూర్తవగానే నిబంధనల ప్రకారం తక్షణమే సహాయం, పునరావాస చర్యలుంటాయని వెల్లడించారు. ఎప్పుడైతే యాంకర్ వరకు చిక్కు వచ్చేస్తాం కానీ ఈ లేటు ఇంకా రాదు. మళ్ళీ దగ్గరికి వెళ్ళాను, ఇంకా రాకంటున్నాను సార్. నాకు చాలా పడుతున్నాను, ఈ ఒడిసి ఈడ్చిపోతాను. అరే బాబు ఒడిసినప్పుడు బాబు నా యొక్క అర్జెంటుగా లేకపోతే ఇది శాతపూర్ మంత్రులు చచ్చిపోతామని చెప్పి అయ్యా వెళ్ళిమాయ్యా మా అన్నయ్య కూడా ఫ్యాక్స్ వెళ్ళిమాయి నేను ఇచ్చేస్తాను, ఈ ముగ్గురు ఇదిపోతాను. నేను ఫాస్ట్గా యాంకర్ అందుకున్నాను. ఇలా అందుకున్నాను, అందుకున్నాకే ఉన్నాను. నాయే వచ్చి కొట్టినాక ఇలా బోర్డు వాడడానికి చుట్టూ పెద్ద చుట్టూ ఇలా పడుకున్నాక ఇలా వెళ్ళిపోయాను. దెబ్బ తగిలి బాబు చచ్చిపోయాను. ఖచ్చితంగా నాకు కావాలి అనే కోరిక నియంత్రించకపోవడం వంటి అంశాలు ఒక అలవాటు, వ్యసనంగా మారడానికి ప్రధాన కారణమని మెడికవర్ హాస్పిటల్ సైకియాట్రిస్ట్ డాక్టర్ బి రమ్య తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సైకియాట్రిస్ట్ వంటి మానసిక రోగులకే కాదని ఒత్తిడి, అలసట, వ్యసనాల వల్ల బాధపడే వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి చికిత్స చేస్తారని తెలిపారు. మానసిక రోగులకి చికిత్స అనే అపోహలతో బాధపడవద్దని సూచించారు. చాలా మందికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటంటే స్క్రీన్ ఎడిక్షన్ అండి. అంటే ఏంటంటే అందరూ ఫోన్లు పట్టుకొని ఎక్కువగా ఉండడం, ఎక్కువగా స్క్రీన్కి ఎడిక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. వీటికి అంటే ఎడిక్షన్ అంటే ఏంటి, హ్యాబిట్ అంటే ఏంటి? హ్యాబిట్ అంటే ఒక అలవాటు అండి. మనం ఏదైనా రోజు చేసే పని అలవాటుగా చేసేదాన్ని హ్యాబిట్ అంటామండి. అదే వ్యసనం ఎలా అవుతుంది అంటే మనం అవసరం లేకుండా ఎక్కువగా దాన్ని యూజ్ చేయడం వల్ల అది ఎడిక్షన్ లాగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి వ్యసనం అనేది అనడానికి గల లక్షణాలు కొన్ని ఉంటాయండి. అంటే ఏంటంటే అది లేకపోతే ఉండలేకపోవడం, ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది. అంటే అది లేకపోతే నేను ఏ పని చేయలేను అనే దానికి వెళ్ళిపోతూ ఉంటాను. చాలా మందికి ఏంటంటే దాన్ని దూరం చేయడం వల్ల కొన్ని లక్షణాలు వస్తాయి, విత్డ్రావల్ సింప్టమ్స్ అని అంటారు. అంటే కోపం రావడము, నిద్ర పట్టకపోవడము, ఆకలి లేకపోవడము, ఎక్కువగా కంగారు పడిపోతూ ఉండడము, ఎక్కువగా చెమటలు పట్టేయడము, కొంతమందికి పరాక్ మాటలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. వీటిని విత్డ్రావల్ సింప్టమ్స్ అంటారు. కొన్నిసార్లు ఆల్కహాల్ అనే సబ్స్టెన్స్ ని మనం అంతకుముందు తక్కువ యూటిలైజ్ చేసి ఇప్పుడు అదే ఆ అమౌంట్ అనేది సరిపోదు, ఎందుకంటే టోలరెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఏంటంటే కొంతకాలం యూజ్ చేసిన తర్వాత ఎక్కువ డోసెస్ మనం తీసుకోకపోతే ఆ సంబంధించిన కిక్ అనేది వాళ్ళకి రావాలి, దాన్ని టోలరెన్స్ అంటారు. సో ఇవన్నీ క్రేవింగ్స్,
ఇవన్నీ లేకపోతే ఉండలేకపోవడం, కొన్నిసార్లు బాధ్యతలకు దూరంగా ఉండిపోవడం, అంటే ఏంటంటే అలవాట్లు ఎక్కువగా అయిపోవడం వల్ల ఇంట్లో ఉండే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలనే డిమాండ్కు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్ కేఎన్పి చక్రవర్తి అన్నారు. లాసెన్స్ బే కాలనీ బీజేపీ కార్యాలయంలో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగంలో విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో దళితులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని అంబేద్కర్ పేర్కొన్నారని, అలాంటప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్కు సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. పరశురామరాజు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని చూసి వారు లేక కొందరు వ్యక్తిగత విమర్శలు, నీచ రాజకీయాలు చేస్తున్నారని, ఇది మంచి సాంప్రదాయం కాదని అన్నారు. ఇలా వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే వారి మీద చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కోరారు. ఇది కరెక్ట్ కాదు. ఇది రాజకీయ నాయకులు అందరూ భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పేది ఏంటంటే, ఏదైనా ఉంటే మీ ప్లస్ ఏంటో చెప్పుకోండి, అంతేగాని పక్కోడు ఇండివిజువల్ గా పర్సనల్ గా మాట్లాడి చీప్ రాజకీయాలు చేయటం వల్ల మన ఆంధ్రప్రదేశ్ గౌరవం దేశం మొత్తం మీద పోతుంది. ఈ కల్చర్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ఈ కల్చర్ మనం అని చెప్పి ఎవరైతే ఇప్పుడు చెప్పినా ఆ శ్రవణ్ గారు కానీ, రావణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, ప్రకాష్ రాజ్ వీళ్ళందరికీ హెచ్చరిక ఏంటంటే, మీరు ఏమన్నా ఉంటే ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపించండి, అంతేగాని మనుషులు విమర్శలు చేసి ఒక మనిషిని వ్యక్తిగతంగా దూషించి తద్వారా పబ్లిసిటీ అవుదాం అనుకోవటం 100%. దీని మీద 100% ప్రభుత్వం కఠిన శిక్షలు విధించి రేపొద్దున ఎవరన్నా సరే పర్సనల్ గా మాట్లాడే వాళ్ళందరూ కూడా శిక్ష పడే విధంగా ప్రభుత్వం చట్టం తేవాలని మాత్రం కోరుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద ఇది కొత్త విషయం కాదు, చర్చించడానికి అయితే ఇది కొత్త విషయం కాదు. రాజ్యాంగంలో దళితులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని చెప్పి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15, ఆర్టికల్ 16(4), అలాగే ఆర్టికల్ 330 ప్రకారం విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తరువాత దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ కల్పించాలనేటువంటి అంశం వచ్చినప్పుడల్లా కూడా మతం మారినంత మాత్రం చేత వివక్ష పోదు అనేటువంటి అంశంతో అనేక రకాలుగా దీని మీద చర్చ జరిగినప్పటికీ 1977లో మన రాష్ట్రానికి జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయం మీద పెద్ద చర్చ జరగగా అప్పుడు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ప్రత్యేకంగా కల్పిస్తూ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి సంబంధించి బీసీసీ అనేటువంటి రిజర్వేషన్ కల్పించి దానిలో 1% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఎస్సీ హోదా కల్పించమని జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. దీని మీద చాలా పెద్ద చర్చ జరిగినప్పటికీ కూడా ఈ రోజు బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే రిటైర్డ్ ఐపీఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ కావచ్చు, ప్రజలకు వేగవంతమైన పారదర్శకమైన రెవెన్యూ సేవలు అందించడం ప్రతి రెవెన్యూ అధికారి యొక్క బాధ్యత అని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లాలోని రెవెన్యూ డిజిటల్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ తదితరులతో నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశంలో వివిధ రెవెన్యూ అంశాల పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు. ఈ సమావేశంలో 22A దస్తాల పరిష్కారం, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే, జాయింట్ LPMలు, PGRS ఫిర్యాదులు, మ్యూటేషన్లు, రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ తదితర అంశాలపై సవివరంగా చర్చించారు. 22A దరఖాస్తుల పరిష్కారంలో పెండింగ్ కేసులను వెంటనే క్లియర్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం ఎయిర్పోర్ట్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, 100% పనులు పూర్తయ్యాయని స్పష్టం. తాళం వేశాను, గొల్లెం మర్చాను అన్న చందాన ఉంది మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ప్రెస్ మీట్. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం 3వ డేటు ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నిస్తున్న ప్రజలు, ప్రయాణికులు. కలెక్టరేట్ ను ముట్టడించి
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.